ఎక్కువ మన యొక్క టైంని కన్జ్యూమ్ చేసేవి, మన యొక్క సమయాన్ని వృధా పరిచేటట్లుగా చేసేవి ఏంటో తెలుసా? సోషల్ మీడియా లాంటివి, టీవీ లాంటివి, యూట్యూబ్ లాంటివి, ఇన్స్టాగ్రామ్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి, ఇంకా మెనీ గ్యాడ్జెట్స్ అనేకమైనవి ఉన్నాయి. అవి మన సమయాన్ని, మన తలాంతులన్నిటిని కూడా కట్టడి చేస్తాయి. నీ జీవితంలో ఉన్న భయాలు, రేపు ఏమి జరగబోతుందో అని ఆందోళన, చింత, అనేకమైన పరిస్థితులు మనిషి జీవితంలో కలిగి ఉండటం వలన ఏంటంట, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఏటిని కూడా ఉపయోగించలేని వారిగా ఉండిపోతున్నామని గ్రహించగలుగుచున్నామా? ఇది నాన్న దేవుని యొక్క మాటలు ఆలకించుచున్న మనము మన తలాంతులన్నిటినీ దేవుడి కొరకు ఉపయోగించాలి. ఎందుకో తెలుసా? మనం దేవుని వలన సృష్టింపబడిన వారిని, దేవుడి కొరకే సృష్టింపబడ్డాం. మనము దేవుని కొరకు ఉపయోగకరముగా ఉండాలి. దేవుని యొక్క పనిలో మనకి ఇవ్వబడిన జ్ఞానాన్ని, మన యొక్క తలాంతులన్నిటినీ దేవుడి కొరకు ఉపయోగించే పాత్రలుగా మనం ఉండాలి. నీకు ఇచ్చిన జ్ఞానము చొప్పున ఇతరులకు సువార్త ప్రకటించాలి, దేవుడి మాటలు తెలియచేయాలి, అనేక మందిని దేవుడి మందిరంలోకి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి.